నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో 55కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లతో పాటు పలు అభివృద్ధి పారిశ్రామిక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మేయర్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ తో పాటు డేటా సెంటర్ల ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. అదే విధంగా తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 55కు పైగా అంశాలపై నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ బీసీ రిజర్వేషన్లు, గ్రీన్ ఎనర్జీ, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించగా ప్రభుత్వం ఆ ఆరోపణలను ఖండించింది. డిఎస్సిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని చెబుతున్నప్పటికీ ముందుగా ఎల్నినోపై చర్చించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. అయితే డిఎస్సిపై వెంటనే చర్చ చేపట్టాలని వైసీపీ పట్టుబట్టింది. డిఎస్సిపై విచారణ జరిపించాలని, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అంటూ నినాదాలు చేయడంతో శాసన మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ సభకు హాజరయ్యారు. డిఎస్సి అంశంపై ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో వివరణ ఇచ్చిందని అధికార పక్షం చెబుతుండగా శాసన మండలిలోనూ అదే అంశంపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలపై కూడా అధికార పక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. డిఎస్సిపై చర్చకు వస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ వ్యవహారాలపైన చర్చిద్దామని అధికార ప్రతిపక్ష నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 2024 ఖరీఫ్ కాలంలో 54 మండలాలను, 2024-25 రబీ కాలంలో 51 మండలాలను, 2025 ఖరీఫ్ కాలంలో 37 మండలాలను, 2026 రబీ కాలంలో 5 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రకటించడమైనది. మీ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, 25-26 రబీ కరువు సహాయ నిమిత్తం 6,16,00,000 రూపాయలు మొత్తం నిధులు విడుదల చేయడమైనది. ప్రస్తుతం పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది మరియు త్వరలో ప్రభావితమైన రైతులకు సదరు మొత్తం పంపిణీ చేయడమవుతుంది అధ్యక్ష. మూడో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. చైర్మన్ సాబ్, అవునండి. మొదటి ప్రశ్న సమాధానం అవునండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 21 పంపు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నట్లు గుర్తించడమైంది. రెండో ప్రశ్న ఆమోదించిన మరియు నిర్మాణంలో ఉన్న పంపు స్టోరేజ్ ప్రాజెక్టుల వివరాలు అనుబంధం వల్ల ఉంచబడినవి. మూడో ప్రశ్న సమాధానం పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు సోలార్ మరియు విండ్ శక్తిని ఉపయోగించి పీక్ డిమాండ్ ని విద్యుత్తుని సరఫరా చేయడం ద్వారా పునరుత్పాదక శక్తి. ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, సిబిఐ విచారణ చేపట్టాలని, మండలిలో చర్చించాలని డిమాండ్ చేశారు. డిఎస్సిపై అసెంబ్లీలో చర్చించాలని, మండలిలో సైతం చర్చించాలన్నారు. అయితే ఇందుకు చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడ తిరస్కరించాలని, మరోసారి మాట్లాడాలనుకుంటే బిఎస్సిలో డిసైడ్ చేసుకోవాలని సూచించారు. అయితే మెగా డిఎస్సిపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే బిఎస్సిలో స్పష్టం చేశామని పేర్కొన్నారు. మండలిలో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్సీల దగ్గర అంశాలు ఏమీ లేదని, రచ్చ చేయడం, అల్లరి చేసి బయటకు వెళ్లాలనేదే వాళ్ల ఆలోచన అని పయ్యావుల విమర్శించారు. నిన్నటి నుంచి ఒకే అంశం మీద, డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద
చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడినా ఎందుకనగా వెనకెందుకు వేస్తారో మాకు అర్థమవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి విద్యామంత్రి గారు ఉన్నారు కదా, విద్యామంత్రి గారు చెప్పానండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. నేను అడుగుతున్నాను కదా, మా ప్రజలకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మనం ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1, వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. డిఎస్సీ మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సీలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. గుంటూరులోని సౌమ్య నర్సింగ్ కాలేజీ నిర్వాహకులపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సరైన బోధనా సిబ్బంది, హాస్టల్ వసతులు, మౌలిక సదుపాయాలు లేకుండానే కాలేజీని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల కరెస్పాండెంట్ సమీర్ చంద్ర ఒక్కో విద్యార్థి నుంచి హాస్టల్ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని, కానీ అందుకు తగ్గ వసతులు కల్పించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. సరైన ఆహారం కూడా అందడం లేదని, బోధనా సిబ్బంది కొరతతో చదువులు సరిగా సాగడం లేదని వాపోయారు. 3 ఏళ్లుగా చదువుతున్నప్పటికీ సబ్జెక్టులపై తమకు సరైన అవగాహన రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు డ్యూటీలు వేయడంతో పాటు డ్యూటీలకు సంబంధించిన డబ్బులను కూడా నిర్వాహకులే తీసుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ గారిని కలిసాము. ట్రాన్స్ఫర్ అయితే జరగదు అంటున్నారు, కానీ మా వాళ్ళు అయితే చాలా భయపడుతున్నారు. మాకైతే సార్ మాకు ప్రొటెక్షన్ ఇస్తానంటున్నారు. 24 hours మాకు మీరు ప్రొటెక్షన్ ఇస్తారా? ఎవరు ఇస్తారు మాకు ప్రొటెక్షన్? కానీ మేము డ్యూటీలకు వెళ్తాం సార్, అక్కడ మమ్మల్ని బెదిరించరని, మమ్మల్ని పర్సనల్ గా బెదిరించరని మాకైతే నమ్మకం లేదు సార్. కానీ మేమైతే ఆ కాలేజీకి వెళ్ళాము. మాకైతే చాలా ప్రాణహాని ఉంది. మేము ఇంత రచ్చ చేసి మీడియా ముందు మాట్లాడితే రేపు మమ్మల్ని ఏం చేయడానికి నమ్మకం ఏంటి? మీరు 24 hours మాకు ప్రొటెక్షన్ ఇస్తారా? ఎవరు మాకు ప్రొటెక్షన్ ఎవరు? కనీసం మాకైతే కాలేజీకి వెళ్ళాం సార్, మీకు దండం పెడతాం. మాకు చదువులు పోయినా పర్లేదు, మాకు చదువులు వద్దు సార్. మా పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు చదువులు వద్దు. మా ఇంటర్ సర్టిఫికేట్లు అన్న ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, లేకపోతే ట్రాన్స్ఫర్ యూనివర్సిటీ నుంచే మాకు సీట్ అలాట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, వాళ్ళే చేయాలి ఏదైనా కానీ. సార్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదన్నారు సార్, కానీ మేము హాస్టల్కి వెళ్ళాం సార్. మాకు అక్కడ వద్దు సార్, ప్లీజ్ సార్ మీరే ఏదైనా చేయండి సార్. మేము హాస్టల్లో ఉన్నామండి, మాకు ఇంత ఇబ్బంది ఉండటం వల్లే కదా సార్ మేము ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నాం. ఆ విషయం అర్థం కావట్లేదు. ఇంతమంది సరే ఉంటాం అనుకోండి, డ్యూటీకి వెళ్తారు, 2 పిల్లలు డ్యూటీకి వెళ్తారు, రూమ్ లో ఇంకో పిల్ల ఉంటుంది. ఆ పిల్ల ఏమి చేయకపోవడానికి నమ్మకం ఏంటి? ఇంకో అమ్మాయి చచ్చిపోయేదాకా ఇంకో రియాక్షన్ ఉండదా మీకు? మేము హాస్టల్లో ఉండమంటే మీరు ఎందుకు ఇవ్వండి సార్? ఆయన అంత చేసిన ఆయన రూముల్లో చక్కగా పడుకొని ఉంటే ఇంత రోడ్ల మీద తిరిగి మాకేం న్యాయం చేయట్లేదు సార్. మేము అక్కడ ఉన్నామంటే అసలు నేను మా బిడ్డని కాలేజీకి పంపిస్తే శవంగా మా ఇంటికి పంపించారు అనేటటువంటి మాటతో బాధపడతాము. కలెక్టర్ గారు చెప్పినటువంటి విధానం పైన విద్యార్థులైతే ఒకటే, అక్కడికి లోపలనే అందరినీ కూడా ఎలో చేయలేదు. 4 ఉన్నారు. ఆ 4 ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో నేను కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు మాట్లాడిన తర్వాత మేము ఆ కాలేజీకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు.
అవసరమైతే ఏమైనా తాగి సూసైడ్ చేసుకుంటారే తప్ప ఆ కాలేజ్ మాకొద్దు, ఆ కరెస్పాండెంట్ మాకొద్దు అనేటటువంటి మాటని ఈరోజు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా చెప్తా ఉన్నారు. ఇదైతే పూర్తి స్థాయిలో భయం, ఆందోళనలో బిక్కుమని విద్యార్థులందరూ కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. గుంటూరులో జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ నుంచి గుంటూరు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన జూనియర్ డాక్టర్లు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పెరుగుతున్న పని భారానికి అనుగుణంగా తమకు స్టైఫండ్ పెంచడం లేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్ ను 30% పెంచాలని ప్రధాన డిమాండ్ ను ప్రభుత్వం ముందుంచారు. పని ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ జీతాలు మాత్రం తక్కువగా ఉన్నాయని తెలిపారు. వైద్య సేవల్లో కీలకంగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను మీడియా ద్వారా వెల్లడించారు. స్టైఫండ్ ను 30% పెంచడంతో పాటు పని భారానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్టైఫండ్ ను 30% పెంచాలంటూ గత 9 రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అత్యవసర విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ స్టైఫండ్ పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణతో సమానంగా స్టైఫండ్ ఇవ్వడం సాధ్యం కాదంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్టైఫండ్ ను 30% పెంచాలని డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా ఏదైతే మా స్టైఫండ్ పెంపు కోసం మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, గత డిఎంఈ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ఏదైతే 2026 జనవరి 1 నుంచి మాకు రావాల్సిన స్టైఫండ్ పెంపు 15%గా ఉంది. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే మాకు 30% స్టైఫండ్ పెంచాలని మా ఒక్క ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్గా డిమాండ్స్గా చెప్తున్నామండి. ఏదైతే మా ముఖ్యమైన 3 డిమాండ్స్, ఎంఎస్సి ప్రకారం ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళకి 15% మాత్రమే అసోసియేట్ ప్రొఫెసర్స్గా ఇవ్వాల్సిన ఎన్ఎంసీ నామ్స్ ఉన్నాయండి. అలాగే ఏజ్ పెంపు 63 నుంచి 65కి మేము ఒప్పుకోవట్లేదండి. అలాగే ఏదైతే స్టైఫండ్ 30% పెంచాలని మేము కోరుకుంటున్నాం, అదే మా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే మాకంటే 30% అధికంగా ఉంది, ఏదైతే 2 రాష్ట్రాలుగా కలిసి ఉన్నామో కానీ వాళ్ళకే ఎక్కువ స్టైఫండ్ ఎక్కువ వస్తుంది. మేము 36 నుంచి 40 గంటలు పనిచేస్తున్నాము, అయినా మాకు స్టైఫండ్ రావట్లేదు. ఏదైతే 8 నెలల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు చిన్న చూపుగానే ఉందండి. మేము మా స్ట్రైక్ నోటీసు జూలై 17వ తారీఖు ఇచ్చాము. ఇలా మేము ఆగస్టు 4వ తారీఖు స్ట్రైక్ చేస్తాము. కానీ పైన అధికారులు వాళ్ళని గౌరవించి ఇంకా కొంచెం మాకు సమయం ఇవ్వండి అంటే మేము గత వారం రోజులు ఆగి ఆగస్టు 10వ తారీఖు స్ట్రైక్ చేస్తామని చెప్పాను. దశల వారీగా ఏదైతే మా సమ్మె ప్రారంభమైందో ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మా విధులకు మేము వెళ్ళామండి. అలాగే రెండో ఫేజ్ ఏదైతే 9 నుంచి 1 వరకు మాత్రమే మా పీజీస్, ఇంటర్న్స్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రీజన్స్ ఏదైతే మేము ఓపీస్ని బాయ్కాట్ చేసామండి. 3వ దశగా ఎమర్జెన్సీస్ మేము బాయ్కాట్ చేసాం నిన్న సోమవారం నుంచి. 8 నెలల నుంచి మా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. మేము సమ్మె కూడా దశల వారీగా చేస్తామని ముందుగానే గవర్నమెంట్కి హెచ్చరించడం జరిగింది. ఇది మేము వెంటనే ఎమర్జెన్సీ ఆపలేదు. ఇప్పుడు ఏదైతే మేము జూనియర్ డాక్టర్స్ మాత్రమే, సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ ఇంటర్న్స్ మాత్రమే ఎమర్జెన్సీ బాయ్కాట్ చేసాం. ఇంకా మా సీనియర్ ప్రొఫెసర్స్, మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా వర్క్ చేస్తున్నారండి. గవర్నమెంట్ మాతో గత 20 రోజుల నుంచి 4 సార్లుగా చర్చలు జరిగాయి. కానీ విఫలం మాత్రం. ఏదైతే మేము 30% స్టైఫండ్ అడుగుతున్నామో 3% మాత్రమే ఇస్తామని స్టైఫండ్ మాకు చెప్తున్నారని ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే మేము 40 గంటలు శ్రమతో మేము తిండి తిప్పలు మానేసి నిద్ర లేకుండా మేము ఇంకా కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది కేవలం మా ఫ్యామిలీని బతికించుకోవడానికి, మేము బతకడానికి ఏదైనా కానీ మాకు ఈ స్టైఫండ్స్ మాత్రమండి. ఈ ప్రొవిజన్లో మాత్రం ఏదైతే 35 సంవత్సరాల వరకు ఇంకా మేము చదువుతూనే ఉంటాము. ఇది మా స్టైఫండ్ మాత్రమే కాదు, మా కుటుంబాలకి ఇది మాత్రమే ఉందండి. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఇప్పుడు మనకున్న ఎకనామీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇంకా పెరుగుతుందండి. దీనికి ఏదైతే రాష్ట్రం 19,000 కోట్లు హెల్త్కి ఇస్తున్నారండి, దాంట్లో 2.5 కోట్లు ఏదైతే హాస్పిటల్స్కి, కాలేజీకి ఇస్తారండి. ఏదైతే మా స్టైఫండ్ ఉందో సంవత్సరానికి 550 కోట్లు అవుతుందండి.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మామిడాడ గ్రామంలో 3.82 కోట్లతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభమైంది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కలిసి పథకాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సాగునీటి పథకం అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 3,500 ఎకరాలకు సాగునీరు అందనుందని, రైతుల కళ నెరవేరిన రోజని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని జ్యోతుల నెహ్రూ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మాట్లాడుతూ 1994 నుంచి జ్యోతుల నెహ్రూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టకు నీరందించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని వెంకటేశ్వర సలహా ఇవ్వడం, దాని మీద ఇది ఆగమేఘాల మీద శాంక్షన్ అవడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత శంకుస్థాపన టెండర్ కన్ఫర్మ్ అయిపోయింది. అలా ఇదైపోతే ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాం సార్. అక్కడి నుంచి పరుగులు బంధువులకి పని జరిగింది. ఇంకా కొద్దిగా పని ఉంది. అయినప్పటికీ కూడా ఈ హెలినో ఇబ్బంది వల్ల ఏర్పడ్డటువంటి నీటి కొరతను తీర్చడానికి ఇప్పుడు మీరు ఏదైతే ఓపెన్ చేశారో ఆ సర్వీస్ దగ్గర నుంచే సుమారు 3,300 ఎకరాలు సాగు అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఉన్న 200 ఎకరం కోసమే మనం ఇక్కడ దాకా తీసుకురావాలి. స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవడం కోసం కూడా ఇక్కడ తేవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాల్సింది రైతాంగం. రైతాంగం సక్రమంగా ఉపయోగించుకోవాలనుకుంటే ఇవాళ ఉన్నటువంటి కరువు పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి హెలినో ఇబ్బంది వల్ల వర్షాలు పడకపోవడం, విపరీతమైనటువంటి వాతావరణం మార్పు రావడం, పంటలు కూడా అంతగా కలిసి రానటువంటి పరిస్థితులు ఉండడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే నీటిని చాలా జాగ్రత్తగా మీరు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఎవరో నన్ను అడిగారు, ముందు గోపాలరావు చెరువుకు తీసుకెళ్లిపోతారా అని చెప్పేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలోకి వేటకు వెళ్లి 15 రోజులు దాటిన ఆచూకీ లభించని 7 మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం బాధిత కుటుంబ సభ్యులు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ లంకే భీమరాజు, మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు పెమ్మాడి సాయిబాబును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి పరిస్థితిని తెలుసుకున్న నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ ను కలిసి పరిస్థితిని వివరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల వివరాలను అడిగి తెలుసుకున్న నాయకులు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. సందర్భంగా కొల్లు పెద్దిరాజు మాట్లాడుతూ వేటకు వెళ్లి 15 రోజులు దాటిన 7 మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఏదైతే సోదరులు 3వ తారీఖున వేటకెళ్లారో సోదరులందరూ కూడా ఫోన్లు కమ్యూనికేషన్ తెగిపోయి వాళ్ళు వారి సమాచారం దొరక కుటుంబ సభ్యులందరూ మనోవేదనకు గురవుతున్నారని తెలుసుకుంటే నిన్న కూడా వార్తల్లో చూసి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఏదైతే ఫిషరీస్ మినిస్టర్ గారు ఉన్నారో అచ్చెన్నాయుడు గారు ఆదేశంతో కూడా మేము ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులు ఎవరైతే మనోవేదనకు గురవుతున్నారో వారి సమాచారం లేక వారందరినీ కూడా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో సీఎం గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి నిన్న కోస్టల్ గార్డుకి కానీ అలాగే ఈవేళ ఏదైతే కాకినాడ వైజాగ్ నేవీ చీఫ్తో కానీ మాట్లాడి ఈ మత్స్యకార సోదరులు ఎక్కడైతే చిక్కుకుపోయారో వారిని ఆచూకు తెలుసుకునే ప్రయత్నం చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మత్స్యకారులకు అండకుంటుందంటే ఇది ఒక ఉదాహరణ. 7 బోటు మీద సముద్రంలో ఏటకే బయలుదేరడం జరిగింది. వాళ్ళు బయలుదేరే ముందు 10 రోజులకి మేము వస్తాం అని చెప్పి ఆ ఫ్యామిలీలతో, తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో కూడా చెప్పి వెళ్ళటం జరిగింది.
ఇప్పటికీ 18వ తారీఖు రోజు మొత్తం ఫ్యామిలీలో ఉన్నవారంతా కూడా ఆందోళనకి గురయ్యి మరి చంద్రులో ఏటకెళ్ళిన వాళ్ళు రాలేదని చెప్పేసి నిన్న మెరాన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా రాష్ట్రానికి మత్స్యకార నాయకుడు చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు ఈరోజు రావడం జరిగింది. ఈవేళ బాధితులు ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అలాగే ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో బోటు ఆ ప్రదేశానికి వెళ్ళి నేను నాయకులందరితో మాట్లాడాను, తప్పనిసరిగా నేను తీసుకొస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వేటకి వెళ్ళటం జరిగింది. వారు 12వ తారీఖునే వాళ్ళ ఒడ్డుకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు రాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనలు చెందుతున్నారు. దీని పిదప ప్రభుత్వం దృష్టిలోకి మరి మా పెద్దల సహకారంతో మేమంతా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు చాలా బాగా స్పందించి ఎవరో విధులు చేయాలో ఎలా చేయాలో అందరూ కూడా స్పందించి కలెక్టర్ గారు కానీ అలాగే అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ఎక్కడికక్కడే కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా వాళ్ళకి అందజేసి ఎక్కడైనా దొరికినట్లయితే వెంటనే ఈ వాళ్ళ కుటుంబ సభ్యులకి చేర్చే విధంగా చాలా బాగా చర్యలు తీసుకుండి చాలా మంచిగా స్పందించారని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. అల్లవరం మండలం ఓడల రేవు నుంచి ఆగస్టు 3న MO 135 బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. ఆగస్టు 5 తర్వాత వారి నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆందోళన నెలకొంది. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మైరీన్ పోలీసులతో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం పరిధిలోని కోస్ట్ గార్డ్ నౌకలను సమాచారం అందించడంతో పాటు కాకినాడ, ఉప్పాడ తీర ప్రాంతాల్లోని మత్స్యకార సంఘాలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో ఉన్న ఇతర మత్స్యకార బోట్లకు కూడా గల్లంతైన బోటు వివరాలను అందించి ఏదైనా సమాచారం లభిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ 12 days or 15 days voyage. It's not a rare thing as said by the fisheries department. They might extend around 4 to 5 days plus or minus లో వెళ్తుంది depending upon the catch they have. సో ఎంతవరకు క్యాచ్ వస్తుందో దాన్ని బట్టి దిల్ వెయిట్ చేస్తే కమ్ బ్యాక్. సో వాట్ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈస్ దే ఆర్ కాన్ఫిడెంట్ సస్ దట్ అట్లీస్ట్ కమింగ్ 2-3 daysలో డెఫినెట్గా విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఆర్ అదర్వైజ్ దే విల్ బీ కమింగ్ బ్యాక్. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి ఇంకొక 2-3 days ఈ ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్లో వెళ్లకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. సో ఐ వుడ్ వాంట్ ఎస్పీ టు జస్ట్ బ్రీఫ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒకసారి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. అల్లవరం కేసులో ఒక మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ వీ ఆల్రెడీ ఒబ్టైన్డ్ CDRs ఆఫ్ ఆల్ ద మెంబర్స్ హూ ఆర్ దేర్ ఆన్ ద బోట్. సో ఈ CDR అనాలిసిస్ చేసిన తర్వాత ఎప్పుడు వరకు ఏమేమి కాంటాక్ట్ జరిగింది అని ఇది అంతా మనకు తెలుస్తుంటాయి. బట్ అదర్వైజ్ ఫర్ రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్రెడీ నేను ఐ హ్యావ్ టాక్ టు కమాండెంట్ కోస్ట్ గార్డ్ ఇన్ కాకినాడ అండ్ ఫ్రమ్ కాకినాడ అండ్ ఫ్రమ్ విశాఖపట్నం సైడ్ నుంచి కూడా కోస్ట్ గార్డ్ వాళ్ళు షిప్స్ అంతా ఏదైతే ఓపెన్ సీస్లో ఉన్నాయి అందరికీ alert ఇవ్వడం జరిగింది that whenever however they spot such and such vehicle, all the details have been given to the concerned departments. If any of this ship is spotted by them, they will communicate the same and the ship might get rescued. Otherwise also all the from fisheries department side also all the other fishing boats who are there in the seas have been alerted regarding this. హనుమకొండ కలెక్టరేట్ వద్ద VMR పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 97ను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ను ముట్టడించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చే ప్రతిపాదనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ప్రస్తుతం ఉన్న SBTET
పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా విలువ తగ్గిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం అమల్లోకి వస్తే కాలేజీ ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుతున్న ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పునాదులు వేసే పాలిటెక్నిక్ విద్యను కేవలం ప్రైవేట్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కార్మిక శిక్షణ కేంద్రాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మనకు లాటరల్ ఎంట్రీ అనేది ఉండదు. లాటరల్ బీటెక్ కి అసలు ఆప్షన్సే లేవు. స్కిల్ మొత్తం ప్రాక్టికల్ కెళ్ళే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు డిప్లొమా చదివే వాళ్ళకు మైనస్ పాయింట్ అవుతుంది అన్నట్టు. బీటెక్ అనేది ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. కానీ మేము స్కిల్ యూనివర్సిటీలో మర్జ్ కాము. మా డిప్లొమా మాకు సెపరేట్ ఎస్బిటెడ్ మాకు కావాలి, ఇండిపెండెంట్ ఎస్బిటెడ్. మేము ఇంజనీరింగ్ చేయడానికి కూడా మాకు ఆపర్చునిటీస్ లేవు. ఈసెట్ ఎగ్జామ్ కూడా తీసేయబడుతున్నది. చాలా మంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. అందరికి సెపరేట్ ఎస్బిటెడ్ కావాలనే ఉంది, అందరికి కావాలి. అందుకనే ఇన్ని చేస్తున్నాం. మేము డిప్లొమా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు శక్తి స్కీమ్ ఆల్ ఆఫ్ సడన్ గా అప్లై చేస్తే మేమందరం ఏం కావాలి? ఇప్పుడు ఇంతమంది 60,000 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ లైఫ్ సేమ్ కావాలి. అది కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు కష్టపడే కదా మనని చదివించేది. మాకు సెపరేట్ డిప్లొమా కావాలి. శక్తితో మర్జ్ చేయొద్దు, స్కిల్ యూనివర్సిటీతో మర్జ్ చేయడం వద్దు. యూత్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో మర్జ్ చేస్తా అంటున్నారు. అది మాకు వద్దు. మాకు సెపరేట్ ఎస్బిటెడ్ కావాలి. మాకు జస్టిస్ ఇచ్చారు సార్. మాకు ఈ డిప్లొమాని ఐటీఐని మెర్జ్ చేయడం మాకు అసలు నచ్చలేదు సార్. ఎందుకంటే ఈ డిప్లొమాని ఐటీఐని మెర్జ్ చేయడం వల్ల మా ఎన్నో వందల వేలాది మంది డిప్లొమా స్టూడెంట్స్ ఎన్నో కళలు కానీ డిప్లొమా చేద్దామని కొత్త రంగాలలో ముందుందామని వందల లక్షలాది మంది స్టూడెంట్స్ కళలు కానీ డిప్లొమాలో ఫ్రీ సీట్లు తెచ్చుకొని ఎన్నో రోజులు కష్టపడి కొంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ అని, వాటికని, ఏఐ అని, ట్రిపుల్ అని, సిఎస్ అని, మెకానికల్ అని, ఎన్నో డ్రాయింగ్ అని, ఇంజనీరింగ్ అని, కంప్యూటర్స్ అని, ల్యాబ్స్ అని ఎన్నో ఎత్తాను మేము. అవన్నిటికీ కళలకి మా అన్నిటికీ దేనికి లేకుండా అయిపోతుంది. ఈ లాటరల్ ఎంట్రీ ఉండట్లేదు మాకు. మేము డిప్లొమా చేసి ఇప్పుడు ఈ ఐటీఐ మెర్జ్ చేస్తే డిప్లొమా చేసి దేనికి వాల్యూ లేకుండా అయిపోతుంది. ఈ 3 సంవత్సరాలు చేయాలి డిప్లొమా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేయాలి. మళ్ళీ తర్వాత డైరెక్ట్ మాకు ఒకప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ ఉండే, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ మళ్ళీ జాయిన్ అవ్వాలి, మళ్ళీ చదవాలి, అంతా చేయాలి. ఇప్పుడు మాకు ఈ ఎస్బిటిటి లేకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా వందలాది వేలాది మంది స్టూడెంట్స్ మేము ఇక్కడ కష్టపడి చదువుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని ఏఐ అని, సిఎస్ అని ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ కష్టపడి మా ఇంట్లో తల్లిదండ్రులు పేదోళ్ళు మేమందరం ఫ్రీ సీట్ తెచ్చుకొని ఇవన్నీ చేసుకుంటుంటే మాకు ఎస్బిఐటిని తీసేసి ఈ ఐటీఐని మెర్జ్ చేస్తాను మేము ఎట్లుకుంటాం సార్. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్ల ద్వారా 864 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 53,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుండగా త్వరలో ఈ సంఖ్యను 1,00,000 మంది విద్యార్థులకు పెంచనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టరేట్ లో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ విస్తరణ, అదనపు కిచెన్ల నిర్మాణ పురోగతిపై కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు శుచికరమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన భోజనం సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్మార్ట్ కిచెన్ లో తయారైన భోజనాన్ని ప్రత్యేక ఫుడ్ ట్రాన్స్పోర్ట్ వాహనాల ద్వారా పాఠశాలలకు తరలిస్తున్నామని, ప్రతి విద్యార్థికి ప్రత్యేక యూనిక్ భోజన ప్లేట్ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వంట, ప్యాకింగ్, రవాణా, వడ్డింపు తదితర అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. supposed to give us some 12 vehicles in week. Which is located. They should start 500-600 మంది వస్తారు. Yes, sir. Change. Yes. So meanwhile the team will get accustomed to the process. Yes, sir. And they can 1 week కావాలి దానికి. Yeah. So what are the issues which are coming to your notice when you are talking to them? One by one. This smart కి సంబంధించి మూడు పంపమన్నారు సార్. ఫాలో అప్ చేసుకోవాలి. because after the people to keep the drivers. మనకి బేసికల్గా ఏంటంటే the fourth person should able to facilitate. అలాగే ప్రతి కిచెన్కి కూడా 1 vehicle. సో ఇన్ కేస్ ఏదైనా వెహికల్ because of some technical reason or whatever is breakdown అయితే, so the other vehicle should able to take the material. Because this is a almost like an emergency kind of thing. Every day we have to serve the meal by
వైఎస్ఆర్ కడప జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న భూసేకరణ, పరిహారం, అవార్డులు, భూమి అప్పగింతలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టరేట్ లో భూసేకరణ, రెవెన్యూ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల, జాతీయ రహదారులు, రైల్వే, సౌర విద్యుత్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని పరిశీలించారు. జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన 1,34,938 ఎకరాలకు పైగా భూమిలో ఇప్పటికే 1,19,433 ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన భూమి సేకరణను కూడా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమశీల, తెలుగుగంగ, GNSS, HNSS లిఫ్ట్, కుందా, పెన్నా, గండికోట, రాజోలి తదితర ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూమికి సంబంధించి సుమారు 90% పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. Material issue, availability of the material? No, sir, they are managing. Okay. Good. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.